ప్రతి మనిషికి ఆధ్యాత్మిక చింతన ఉండాలి. అయితే ఆధ్యాత్మిక చింతనని కొంతమంది పాటల రూపంలో వాళ్ళు వింటూ ఉంటారు. పరవశించిపోతూ ఉంటారు. కొంతమంది మాత్రం పుస్తకాలు ఎక్కువ చదువుతూ ఉంటారు. ఆధ్యాత్మిక పుస్తకాలు చదివితే ఒక తెలియని ప్రపంచంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. మనసు కూడా చాలా శాంతంగా ఉంటూ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఆధ్యాత్మిక పుస్తకాలు దొరకడమే గగనం అయిపోయింది. పుస్తకాలు చదివేవాళ్ళు తక్కువ అంటే ఆధ్యాత్మిక పుస్తకాలు చదివేవాళ్ళు మరీ తక్కువ. కానీ కొన్ని ఏళ్ల తరబడి ఉన్న కొన్ని పుస్తకాలు చదువుతూ ఉంటే మనసు ఎంత తేలిగ్గా ఉంటుందంటే అది పుస్తకాలు చదివే వాళ్ళకే బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తానంటే విజయవాడలో బిఆర్టీఎస్ రోడ్లో ఉన్న రామకోటిలో ఉన్న భారతీ గ్రంథమాల దగ్గరనే ఉన్నాను. ఇక్కడ దొరికే ఆధ్యాత్మిక పుస్తకాలు బహుశా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా దొరకవేమో. అంత అద్భుతమైన అంత ప్రాచీనమైన పుస్తకాలు, అలాగే చాలా విషయ పరిజ్ఞానానికి సంబంధించి కొంతమంది రాసిన పుస్తకాలు ఉంటాయి. అవి ఎక్కడా దొరకవు. ఇటువంటి కొన్ని షాప్స్లో మాత్రమే, స్టాల్స్లో మాత్రమే ఉంటాయి. అటువంటి స్టాల్లోకి నేను వెళ్తున్నాను. ఇక్కడ దొరికే ఎటువంటి పుస్తకాలు దొరుకుతాయి, ఇక్కడ పుస్తకాలకి సంబంధించిన ఆదరణ ఎట్లా ఉంది అనేది షాప్లోకి వెళ్ళి తెలుసుకున్నాం. రండి. చూసారు, ఎక్కడ చూసినా పుస్తకాల ప్రపంచం. లోపలికి వస్తూ ఉంటే ఆధ్యాత్మికత ఎంత అద్భుతంగా అంటే అది మనం అనుభవించే వాళ్ళకి ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. ఇంత అద్భుతమైన పుస్తకాలు మన విజయవాడలో, అది కూడా మన బిఆర్టీఎస్ రోడ్ రామకోటిలో ఉన్నాయి అనేది నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయం. మహేష్ గారు, ముందుగా మీకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇన్ని రకాల పుస్తకాలు, కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి. సో ఆధ్యాత్మిక ప్రపంచం అంతా కూడా మీ దగ్గరే కనబడుతోంది. సార్, ఈ రోజుల్లో పుస్తకాలు చదివే వాళ్ళ సంఖ్య పూర్తిగా పడిపోయింది. బట్ ఇంకా మీరు ఇంత హై స్టాండర్డ్గా పుస్తకాలు మెయింటైన్ చేస్తూ ఉన్నారు, రీజన్ ఏంటి? అంటే దీని గురించి ముందుగా చెప్పాలి అంటే తాతయ్య గారు, మా నాన్నగారు, తర్వాత నేను, మా తాతయ్య గారు ఉద్యోగస్తులుగా చేశారు. ఆ తర్వాత మా నాన్నగారు శివకామేశ్వరి గ్రంథమాల అని ఒక ఆధ్యాత్మిక పుస్తకాల షాప్ని పెట్టడం జరిగింది, పబ్లికేషన్. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా ఈ ఆధ్యాత్మిక పుస్తకాలే, ఫస్ట్ నుంచి కూడా మాకు ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు జనాల్లోకి ఈ ఆధ్యాత్మికత, హిందూ ధర్మం తీసుకెళ్ళాలి అనేది ఫస్ట్ నుంచి కూడా మాకున్నటువంటి భావజాలం. దాంట్లో భాగంగానే ఈ పుస్తకాలని ఇంకా అందరికీ అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో శృంగేరి జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు, అలాగే విధుశేఖర భారతీ స్వామి వారు కూడా భారతీ గ్రంథమాల అనే ఒక కొత్తగా ఇంకొక పేరునిచ్చి ఈ భారతీ గ్రంథమాల పేరు మీద అన్ని ఊళ్ళల్లో బ్రాంచీలు పెడుతూ ఆధ్యాత్మిక పుస్తకాలని అందరికీ చాలా అందేలాగా పెట్టాలి అనే ఉద్దేశంతో గురువుగారు అనుగ్రహించడం జరిగింది. అదేవిధంగా మా తల్లిదండ్రులు వీళ్ళందరూ ప్రోత్సాహం కానీ, అదేవిధంగా నా సతీమణి, ఆవిడ డాక్టర్ అయినా కూడా ఆవిడ కూడా ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు నాతో పాటుగా అందరికీ పంపించడంలో కానీ, సప్లై చేయడంలో వాటిలో కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంటుంది. ఆన్లైన్ అంతా కూడా ఆవిడే చూస్తూ ఉంటుంది. అట్లాగా ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు, వస్తువులు ఇట్లాంటివి మంచివి ఎక్కడ దొరకనటువంటి, అంటే మీకు బయట ఈరోజు యువతకు అర్థమయ్యేలా చెప్పాలంటే బ్రాండెడ్ డ్రెస్సుల్లో చెప్పాలంటే యూఎస్ పోలో, టామీ హిల్ఫిగర్, లేకపోతే సీకే, అట్లాగా కారుల్లో అయితే రోల్స్ రాయల్స్, బెంజ్, బిఎండబ్ల్యూ ఇవి ఎట్లాగో అట్లా మా ఆధ్యాత్మిక పుస్తకాల్లో ఒక శివకామేశ్వరి గ్రంథమాల, లేకపోతే భారతీయ గ్రంథమాల, లేదా వావిళ్ళ రామస్వామి అండ్ సన్స్, రామకృష్ణ మఠం, అలాగే చల్లావారి పుస్తకాలు, ఆమంచి, ఇట్లా రకరకాల పబ్లికేషన్స్. అంటే వీళ్ళందరూ కూడా చాలా గొప్ప పుస్తకాలని ఈరోజు మన ఇంట్లో పొద్దున్న లేస్తే పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఎవరైనా చనిపోతే చేసే కార్యక్రమాల దాకా చేసే పౌరోహితులు చదువుకోవాలన్నా కూడా, పౌరోహిత్యం చేసేవారు చదువుకోవాలన్నా కూడా ఇక్కడ మా దగ్గర లభించే పుస్తకాల ద్వారానే చాలామంది నేర్చుకుంటున్నారు, వేదం నేర్చుకుంటున్నారు. ఈ వేదం, స్మార్తం ఇట్లాంటివి, లేదా ఈ శివ పురాణాలు, లేదా పురాణాలు, ఉపనిషత్తులు ఇలాంటివి తెలియాలన్నా కూడా ఆధ్యాత్మిక పుస్తకాలు అందుబాటులో ఉంటేనే మన నెక్స్ట్ జనరేషన్కి వీటి విలువ, వీటి గురించి తెలుస్తుంది. సో అవి చెప్పాలి అంటే ఇట్లాంటి పుస్తకాల షాపుల్ని పెట్టడము, లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది అయినా కూడా మనం సమాజానికి ఎంతో కొంత మంచి చేయాలి, వాళ్ళకి ఆధ్యాత్మికత గురించి, ఈ పుస్తకాల గురించి తెలియచెప్పాలి అనే ప్రధాన ఉద్దేశంతోనే ఈ పుస్తకాల షాపుల్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. అందులో ఈ పుస్తకాల షాపులు ఇప్పుడు విజయవాడలో బిఆర్టీఎస్ రోడ్డు మీద రామకోటి టెంపుల్లో ఉంది, హైదరాబాద్ నల్లకుంట శంకరమఠ్ దేవాలయం లోపలే ఉంది, సైనిక్పురిలో విజయ గణపతి దేవాలయం లోపల పెట్టాం. ఇలా
టెంపుల్స్లో పెడుతున్నాం. ఎందుకంటే ఫస్ట్ టెంపుల్కి వచ్చే వాళ్ళకి ఎక్కువ మంది ఆధ్యాత్మిక భావంతో వస్తారు కాబట్టి వాళ్ళు మేము వచ్చిన కస్టమర్లకు కూడా చెప్పేది ఒకటే, చిన్నదో పెద్దదో ఏదో ఒక పుస్తకం తీసుకెళ్ళి మన ఇంట్లో పెడితే ఏ టీవీ చూసినప్పుడు లేకపోతే ఏ ఫోన్లో రీల్స్ చూసే బోర్ కొట్టిన రోజున ఆ పుస్తకం అనేది కనబడితే ఆ పుస్తకం తీసి ఆ పుస్తకంలో ఒక్క పేజీ చదవగలిగినా కూడా మనం ఎంతో నాలెడ్జ్ని లేదా మన జన్మ సార్థకతని చేకూర్చుకోవచ్చు అనేది మా ఉద్దేశం. అందుకనే ఎక్కడ దొరకని విధంగా శంకర వాంగ్మయం అంటే శంకరాచార్యులు రాసినటువంటి స్తోత్రాలు, వివరాలు, భాష్యాలు అన్నీ కలిపి ఒక 25 వాల్యూమ్స్ సెట్ ఉంది. అలాగే స్మార్థం పుస్తకాలు, వేదం పుస్తకాలు, పురాణాలు, ఇతిహాసాలు, వాస్తు, జ్యోతిష్యం అన్ని రకాలు మెయింటైన్ చేస్తున్నాం. మీరు ఒక్కసారి షాప్ కనుక తిరిగినట్లయితే మా దగ్గర ఇప్పుడు ఇదంతా స్తోత్ర నిధి కలెక్షన్ అంటే ఎక్స్క్లూజివ్గా ఒక్కొక్క దేవుడి మీద ఎన్నెన్ని స్తోత్రాలు ఉన్నాయి, ఎన్నెన్ని ఆ అష్టోత్రాలు, పూజా విధానం అవన్నీ ఇస్తాం. అదేవిధంగా సామవేదం షణ్ముఖ శర్మ గారి పుస్తకాలు ఉంటాయి, అలాగే చాగంటి వారి పుస్తకాలు ఉన్నాయి. ఇట్లా ఎవరైతే ఈ రోజున ఆధ్యాత్మికతని లేకపోతే నెక్స్ట్ జనరేషన్ ఉన్నటువంటి ఈ పిల్లల్లో ఆధ్యాత్మిక భావన లేకపోతే చదవాలనేటువంటి తత్వాన్ని ఎవరైతే తీసుకొస్తున్నారో అలాంటి మేధావులు చెప్పినటువంటి సామవేదం వారో లేకపోతే చాగంటి వారు, గరికిపాటి వారు ఇలాంటి వారి పుస్తకాలన్నీ కూడా అందుబాటులో పెట్టాం. అదేవిధంగా మీరు చూసినట్టయితే ఇప్పుడు నిత్యకర్మ ప్రకాశిక అని ఉంటుంది. ఈ పుస్తకం ఎవరు కూడా ఎక్కువ మెయింటైన్ చేయరు, ఎక్కువ పెట్టరు. కానీ మనకి మన శాస్త్రాలు చెప్పిన విధంగా పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ప్రతిదాన్ని మనం ఒక భక్తిభావంతోనో లేకపోతే ఇప్పుడు స్నానం చేయడాన్ని కూడా ఒక మంచి కోసం అంటే రోజు మనం స్నానం చేసి గుడికి వెళ్ళాలి, ఇట్లాంటి నియమాలు ఉంటాయి. స్నానం చేసేటప్పుడు ఏం చదువుకోవాలి, నిద్ర లేచి మనం భూమాతకి ఏ విధంగా దండం పెట్టుకొని దిగాలి, ఇవన్నీ కూడా దీంట్లో రాసుంటాయి. అట్లాగే హితోపదేశ పిల్లలకి మనం మంచి మంచి కథలు ఇట్లాంటివన్నీ చెప్పడానికి, సాంస్క్రిట్ నేర్చుకోవడానికి వీటన్నిటికి కూడా ఇవి ఉపయోగపడతాయి. ఇట్లా మంచి పుస్తకాలు సమాజంలో ఎక్కడ లేనటువంటివి ప్రజలకు అందించాలనేది ప్రధాన ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ముందుకు సాగుతున్నాం. ఇందాక మీరు అడిగిన విధంగా అసలు ఈ పుస్తకాలు చదివే వాళ్ళు ఉన్నారా, చదువుతున్నారా? ఎస్. ఇప్పుడు ఒక జనరేషన్ అంటే ఒక దశాబ్దంలో చాలామంది ఫోన్కి అలవాటు పడ్డారు. కానీ ఇప్పుడు ఫోన్లు చూడడం వల్ల మళ్ళీ కళ్ళు నొప్పులు వస్తున్నాయని, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళ ప్రవచనాలు విన్నాక పుస్తకం చదవాలని మంచి మంచి ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి యువత చాలామంది యోగా పుస్తకాలు కానీ లేకపోతే రమణాశ్రమం, రామకృష్ణ మఠం లేదా వాళ్ళు శివుడికి అభిషేకం చేసుకోవడానికి రుద్రాభిషేకం చదువుకోవాలంటే రుద్రాభిషేకం గురించి అని, స్మార్థం నేర్చుకోవడానికి స్మార్థం అందరికీ తక్కువ రేట్లో అందుబాటులోకి అంటే ఇప్పుడు చదువుకునే పిల్లలు, స్మార్థం చదువుకునే పిల్లలు చాలామంది ఇంగ్లీష్ చదువులు చదువుకోలేకో లేకపోతే దీని మీద ఇంట్రెస్ట్తోనో చాలా కొద్దిమంది నేర్చుకుంటున్నారు. అలాంటి వాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఎక్కువ రేటు పెట్టి పుస్తకాలు కొనుక్కోలేరనే ఉద్దేశంతో మారుతి వెంకటరామ శర్మ గారిని చాలా గొప్ప స్మార్థ పండితులైన వారి పుస్తకాలని కూడా 5 భాగాలుగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈరోజు పబ్లికేషన్ చేసి అందుబాటులోకి తెస్తున్నాం. ఆ విధంగా నెక్స్ట్ జనరేషన్ పిల్లలు లేకపోతే ఇప్పుడున్న పెద్దలు చాలామంది అసలు ఇక్కడికన్నా కూడా అమెరికా, లండన్, కెనడా ఇవి ఎక్కువ పంపిస్తున్నాం మేము కొరియర్స్. ఎందుకంటే చాలామంది మాకు ఆధ్యాత్మిక పుస్తకాలు కావాలి, పైగా భారతదేశం నుంచి దూరంగా ఫారెన్ వెళ్ళాక మన కల్చర్ మీద లేకపోతే నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళ పిల్లలకి ఈ కల్చర్ నేర్పించాలి అనే ఉద్దేశంతో ఆధ్యాత్మిక పుస్తకాల కోసం మమ్మల్ని చాలామంది కాంటాక్ట్ చేస్తున్నారు. అలా కావాల్సిన వాళ్ళందరికీ కూడా మేము ఆన్లైన్ ద్వారా ప్రపంచ దేశాల్లో ఎక్కడికైనా కూడా పంపిస్తున్నాం. ఒకవేళ ఇప్పుడు అంటే ఇక్కడ విజయవాడ వరకు అయితే అందరికీ మీ షాప్ తెలుసు, అందరికి కూడా ఇక్కడ అందరికీ మీ దగ్గరికి వచ్చి కొంటున్నారు. బట్ వీడియో చూసే 1,00,000 మంది ఉంటారు సార్. వాళ్ళకి పుస్తకాలు కావాలి, లేకపోతే ఒక పుస్తకానికి సంబంధించిన వివరాలు కావాలి, లేకపోతే ఏ పుస్తకం సజెస్ట్ చేస్తే బాగుంటుంది, ఇలా రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. సో వాళ్ళందరికీ ఏమన్నా మీరు కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇవ్వగలిగితే వాళ్ళు మిమ్మల్ని సంప్రదించి ఆన్లైన్లో తీసుకెళ్ళడం ఇట్లా జరుగుతుంది కదా, అటువంటి అవకాశం ఏమైనా ఉందా? డెఫినెట్గా అండి. భారతీ గ్రంథమాల 9246606666 మా కాంటాక్ట్ నెంబరు. అదేవిధంగా www.bharathigrandhamala.com మా వెబ్సైట్ కూడా అతి త్వరలోనే ఒక వారం రోజుల్లో అందుబాటులోకి వస్తుంది. దాని ద్వారా అయినా చూసి కూడా మీరు పుస్తకాలు ఏం కావాలో తీసుకోవచ్చు. లేదా మీకు ఏదైనా మంచి ఆధ్యాత్మిక పుస్తకం సలహా కావాలి, ఏం చదివితే బాగుంటుంది అంటే డెఫినెట్గా అట్లాంటి పుస్తకాలు కూడా మేము అందుబాటులోకి ఇస్తాం. అంతేకాకుండా మీరు మా స్టోర్ని సందర్శించినట్లయితే
మీరు ఇంత ఆధ్యాత్మికత కలెక్షన్ చూసి దాంట్లో నచ్చి అనుభూతి చెంది కొనుక్కోవచ్చు. నేను చెప్పేది ఎక్కువగా రావాలి, వచ్చి చక్కగా దేవాలయంలో దర్శనం చేసుకోండి. రామకోటి చాలా మంచి టెంపుల్, చుట్టూతో చాలా టెంపుల్స్ ఉంటాయి. లేదా నల్లకుంట శంకరమఠం కానీ, లేదా సైనిక్పురి విజయ గణపతి దేవాలయం కానీ చక్కగా రండి, దేవాలయంలో దర్శనం చేసుకోండి. రండి, ఒక మంచి ఆధ్యాత్మిక ఫీల్లో వచ్చి ఈ ఆధ్యాత్మిక పుస్తకాలన్నీ చూసి మనకు నచ్చింది ఒక్క పుస్తకం తీసుకెళ్ళి మన ఇంట్లో పెట్టుకున్నా కూడా పుస్తక జ్ఞానం అంటే చాలామంది పెద్దలు చెప్తారు, మన దగ్గర డబ్బులున్నా దోచుకోగలరు, వస్తువులున్నా దోచుకోగలరు. నాలెడ్జ్ ఆధ్యాత్మికంగా కానీ ఏ రకమైన నాలెడ్జ్ కానీ ఒక పుస్తకాన్ని చదివినటువంటి ఆ ఫీల్ని కానీ మన దగ్గర నుంచి ఎవ్వరు దోచుకోలేరు. సో మనం చదవడం వల్ల, ఈ పుస్తకాలు మనం చదవడం వల్ల మనం మన పై జనరేషన్కి చెప్పచ్చు, కింద జనరేషన్కి చెప్పచ్చు. ఇలా చెప్పడం వల్ల హిందూ ధర్మాన్ని నిలబెట్టడం కానీ, లేకపోతే ఆధ్యాత్మికత లేదా మన దేవుళ్ళ గురించి పిల్లలకి చెప్పాలన్నా, ఈరోజు అందరూ రాత్రిపూట నిద్రపోయేటప్పుడు పిల్లలకి స్పైడర్ మ్యాన్ లేకపోతే హ్యారీ పాటరు వీళ్ళు చేసే ఫైట్ల గురించి ఇవి చెప్తున్నాం. ఇవి కాదు చెప్పాల్సింది. హనుమత్ చరిత్ర, శంకరాచార్యులు ఆయన బతికిన కొద్ది కాలంలోనే భారతదేశాన్ని 3 సార్లు తిరిగి కొన్ని వందల పుస్తకాలు రాశారు వారు. సౌందర్యలహరి, శివానందలహరి లేదా ఇట్లాంటివి చాలా చాలా రాశారు. వాటితో పాటు శంకర విజయం, మాధవాచార్యులు రాసినటువంటి శంకర విజయం అందుబాటులో ఉంది. ఇట్లాంటి గొప్పవి చెబితే, గొప్పవి చెప్పడం వల్ల పిల్లలకి అంటే మన వీటిల్లో కూడా హనుమంతుడు లాంటి సూపర్ పవర్ మ్యాన్స్ ఉన్నారు. లేదనుకుంటే శంకరాచార్యులు వంటి అద్వైతం గురించి గొప్పగా చెప్పగలిగినటువంటి శంకరాచార్యుల వారి చరిత్ర, శంకరాచార్యుల వారు రాసిన వాంగ్మయం పుస్తకాలు చాలా ఉన్నాయి. బంగారం, డైమండ్లు వీటన్నిటికన్నా గొప్పవి ఇవి. ఎందుకంటే బంగారమో డైమండ్లో ఇవన్నీ ఏదో ఒక టైంలో ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళిపోవచ్చు. కానీ పుస్తకాలు మన దగ్గర ఉంటే ఆ పుస్తకాలను కనుక మనం ఒక్కసారి తీసి ఒక్క పేజీ అయినా చదివి అది మన పిల్లలకి చెబితే దాని ద్వారా వచ్చే నాలెడ్జ్ కానీ ఆ మనశ్శాంతి కానీ చాలా ఉంటుంది. ఈరోజు ఉన్నటువంటి హడావిడి జీవితంలో, ఉరుకుల పరుకుల జీవితంలో ఒక్క అరగంట ఆ శనివారమో ఆదివారమో వీకెండ్స్ టైంలో ఒక్క అరగంట ఒక పుస్తకం చదవగలిగితే, పివిఆర్కే ప్రసాద్ గారిది ఒక పుస్తకం ఉంటుంది సర్వసంభవం అని, నాహం కర్త హరిహిం కర్త అని. అంటే ఆయనకి వెంకటేశ్వర స్వామితో నేరుగా జరిగినటువంటి ఫీలింగ్స్ని ఆయన రాశారు. అసలు ఆ పుస్తకం చాలా గొప్పగా ఉంటుంది. అట్లాంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. రామకృష్ణ మఠం, రమణాశ్రమం ఇట్లాంటివన్నీ చదివితే మనం ఉద్ధరించడంతో పాటు మన నెక్స్ట్ జనరేషన్స్ అన్నింటిని కూడా ఉద్ధరింపజేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి అందరికీ చేతులెత్తి చెప్తున్నా, ఆధ్యాత్మికంలో రండి. మీరు ఒకసారి వచ్చి కనుక ఆ ఫీల్ని ఎంజాయ్ చేయగలిగితే అది ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా రాగలిగేది కాదు. చాలా మనశ్శాంతి కానీ, ఈరోజు మనశ్శాంతి కోసం ఎక్కడెక్కడికో చాలా దూరాలు పరిగెడుతున్నాం. అక్కర్లా వచ్చి ఇలాంటి ఒక ఆధ్యాత్మిక పుస్తకం ఒక 2 పేజీలు చదవగలిగినా కూడా అసలు మనం చాలా తెలుసుకోవడానికి, మనల్ని మనం నియంత్రించుకోవడానికి, మన జీవితానికి లక్ష్యం పెట్టుకోవడానికి, ఏ విధంగా వెళ్ళడానికి మనకి ఒక గైడ్ టెక్స్ట్ బుక్ లాగా ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు ఉపయోగపడతాయని చెప్తున్నాను. సో ఇది చూడొచ్చు, 1 కాదు 2 కాదు, కొన్ని వేల పుస్తకాలు ఇక్కడ నిక్షిప్తమై ఉన్నాయి. అసలు ఈ కలెక్షన్ చేయడానికి ఎన్ని రోజులు పట్టిందో తెలియదు, కానీ చూడడానికి మాత్రము ఈ లోపలికి వస్తే ఖచ్చితంగా 1-2 బుక్స్ కొనుక్కునే ఎవరన్నా కూడా ఇటు వైపు వచ్చే బయటికి వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా చూస్తుంటే మొత్తం కూడా ఈ గ్రంథమాల, భారతీయ గ్రంథమాలలో బుక్స్ని కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనలో ఆధ్యాత్మిక భావన పెరగడమే కాదు, ఖచ్చితంగా మనమే కాదు మన తర్వాత పిల్లలకు కూడా పుస్తకాల పట్ల, ముఖ్యంగా ఆధ్యాత్మిక పుస్తకాల పట్ల ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ కలిగే విధంగా ఇక్కడ పుస్తకాలు ఉన్నాయి. కాబట్టి ఎవరన్నా రావాలనుకుంటే రామకోటి బిఆర్టీఎస్ రోడ్లో ఉన్న రామకోటిలో ఉన్న భారతీయ గ్రంథమాల షాప్కి వస్తే మీ దగ్గర ఉన్న విశేషమైన పుస్తకాల కలెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒక్క పుస్తకమైన లోపలికి వస్తే ఖచ్చితంగా బయటికి తీసుకెళ్లే పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.